మీ వ్యాలెట్‌లో ఎక్కువ మనీ క్యారీ చేస్తున్నారా? అయితే అది మీ బ్యాక్ పెయిన్ లేదా లెగ్ పెయిన్ కారణం అవ్వచ్చు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్. ఒక్కోసారి మన వ్యాలెట్ యొక్క థిక్‌నెస్ లేదా బల్కీనెస్ ఎక్కువ ఉంటే అది మనకి నడుము నొప్పి లేదా కాలు నొప్పిని కలుగజేయవచ్చు. అది ఎలా అన్న దాని గురించి తెలుసుకుందాం. బల్కీ వ్యాలెట్ బ్యాక్ పాకెట్‌లో క్యారీ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువసేపు దాని మీద కూర్చోవడం వల్ల పెల్విక్ ఇంబ్యాలెన్స్ అన్నది జరిగి బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ అన్నది రావచ్చు. అదేవిధంగా ఈ బల్కీ వ్యాలెట్‌ని బ్యాక్ పాకెట్‌లో క్యారీ చేసి లాంగ్ టైం సిట్టింగ్ లేదా 2 వీలర్ జర్నీస్ అవి చేసేవాళ్ళలో ఏమవుతుందంటే ఈ వ్యాలెట్ ప్రెషర్ అన్నది పైరిఫార్మిస్ అనే మజిల్ ఉంటుంది మన బటక్లో. ఆ మజిల్ మీద ప్రెషర్ పడి దాని కింద సయాటిక్ నర్వ్ ఉంటుంది. ఆ సయాటిక్ నర్వ్ని కూడా ఇరిటేట్ చేస్తుంది. ప్రొలాంగ్డ్ ప్రెషర్ వల్ల సయాటిక్ నర్వ్ ఇరిటేట్ అయ్యి మనకి కాల్లోకి షూటింగ్ పెయిన్ అన్నది రావచ్చు. అది పెయిన్ ఎలా ఉంటుందంటే సూదులు గుచ్చినట్టు లేదా షాక్ లాగా తిమ్మిర్లు అలా రావచ్చు. సో ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే వ్యాలెట్ యొక్క థిక్నెస్ అన్నది తక్కువ ఉండేలాగా చూసుకోవడం. అదేవిధంగా వ్యాలెట్ అన్నది బ్యాక్ పాకెట్లో కాకుండా ఫ్రంట్ పాకెట్లోను లేదా షర్ట్ పాకెట్స్లో క్యారీ చేయడం అన్నది ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకి బయటపడేలా చేస్తుంది. వ్యాలెట్లో ఎక్కువ మనీ క్యారీ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.